బుద్ధి జ్ఞానం కలిగిన వారుగా ప్రవర్తించడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని మందిరంలో క్రమం కలిగి ఉండడానికి సహాయం చేయండి. బాధ్యత కలిగిన వారు ఉండడానికి సహాయం చేయండి. యథార్థత కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఆయన నీ వాక్య పాద సన్నిధికి వచ్చాం. ఈ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. మరొకసారి అందరికీ ప్రభునామములో హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను. 11:30 అయింది. 12:15 వాక్యం ముగిస్తాను. మిగతా పావు గంటలో బల్లారాధన కార్యక్రమం ఉంటుంది. మరలా చెప్తున్నాను అనుకోవద్దు, మాట్లాడకండి. మీ యొద్దకు వస్తున్నటువంటి ఈ వాక్యపు వీడియో ఏదైతే ఉంటుందో యూట్యూబ్లో వీడియో, అది మీరు వాట్సాప్ స్టేటస్లో షేర్ చేస్తున్నారు, నేను చూస్తున్నాను. మీ ఫ్రెండ్స్కి కూడా, మీ శ్రేయోభిలాషులకు కూడా పంపించండి. తద్వారా మీరు వాక్యాన్ని ఇతరులకు అందించిన వాళ్ళు అవుతారు. ఎవరైనా వస్తే వచ్చిన వాళ్ళు కూర్చుంటారు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడకండి, సౌండ్ చేయకండి. ఆ కంజర్లు కూడా దూరంగా పెట్టండి అని చెప్తున్నాను. అందుకనే ఏదో ఇంటర్న మట్టుకు ఇంటర్నారే కానీ మందం చెవులు అయిపోయినాయి. యేసు రక్తమే జయం. వాటితో సౌండ్ పనితే మనకు పని లేదు. ఇంకా కంజూరులతో పాటలు ఆరాధన అయిపోగానే దూరంగా పెట్టేయాలి. కదలని ప్లేస్లో పెట్టేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మరలా చెప్తున్నాను, మరి ఎంతో కష్టపడి ప్రయాసపడి ఇంట్లో వైఫై కూడా పెట్టించి కొన్ని ₹100 కడుతూ ఎంతో కష్టపడి ఫోన్ వీటెక్కిపోయినా సరే అప్లోడ్ చేయడానికి ఎంతో కష్టాలు పడుతున్నాం. ఇంకా నాకు దాన్ని ఏమంటారు తమ్ముడు, ఎడిట్ చేయడం రాదు. ఇంకా థంబ్నెయిల్స్ పెట్టడం ఏం రావు. అది చాలా టైం తినేస్తుంది. నాకు అది ఇష్టం లేక నేను చేయట్లా. ఎవరైనా సంఘబిడ్డల్లో టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా థంబ్నెయిల్స్ నేను పెడతాను అంటే కనుక మీరు ఏర్పాటు చేసి నాకు పంపిస్తే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత అయినా చేసాక ముందైనా నేను దాన్ని పెట్టే ప్రయత్నం చేస్తాను. మీకున్నటువంటి జ్ఞానాన్ని దేవుని కోసం వాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు గత వారంతో ఆ రాజుల వర్తమానం ముగించబడింది. మరి ఈరోజు వాక్య భాగం ఏంటయ్యా అని ఆలోచన చేస్తే దేవుడు నా హృదయంలో పెట్టిన భారం ఏంటంటే, బల్లారాధన రోజు కూడా రాజుల వర్తమానాలే ముగించేసావు కదా, మరి సంవత్సరపు ఆఖరిలో ఉన్నాం కదా. చంటి పిల్లలు కలిగిన వాళ్ళు ఆఖరిలో కూర్చోవాలి వచ్చేవారం నుంచి. చంటి పిల్లలు లేని వాళ్ళు ముందు లైన్కి వచ్చేయాలి. మీరు ఈ విషయంలో కూడా నన్ను అపార్థం చేసుకోవద్దు, అర్థం చేసుకోండి. ఇప్పుడు నాకు ఎలాంటి ఇబ్బంది లేదనుకోండి. చిన్న పిల్లలు కలిగిన వాళ్ళు ఆఖరిలో కూర్చోండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు గత వారంలో రాజుల వర్తమానం అయిపోయింది. మరి ఈ వారం బల్లారాధన కాబట్టి దానికి సంబంధించిన విషయాలు చెప్పాలని ప్రేరేపించబడ్డాను. ఆల్రెడీ 1-2 వీడియోలు ఉన్నాయి. చెప్పిన విషయాలు చెప్పని విషయాలు చెబుతాను. మరలా ఈరోజు ఆ పస్కా బలి అంతకుముందు చెప్పిన వీడియో కూడా నేను మనకి షేర్ చేస్తాను గ్రూపులో. వీలైతే సమయం ఉంటే అది కూడా వినండి. దాంట్లో చెప్పని విషయాలు ఇప్పుడు కొత్త విషయాలు చెప్తున్నాను. కొత్త విషయాలు అంటే ఇంకా మరికొన్ని విషయాలు. కొత్త అంటే సొంత విషయాలని కాదు. ఈ వారంలో ఓ చెల్లెమ్మ ఓ ప్రశ్న అడిగింది. హారిక మన కోరుకుల్లే, ఆమె ఇతర దేశానికి వెళ్ళింది. తన కుటుంబ పరిస్థితి బాగలేదని వెళ్ళిన 2 నెలలకే ఉండలేకపోతుంది. బిడ్డలు గుర్తొస్తున్నారు. చాలా కష్టతరమైన పరిస్థితి. అన్నయ్య నేను వచ్చేయాలనుకుంటున్నాను. 2 సంవత్సరాలు పూర్తి అవ్వకపోతే వాళ్ళ టికెట్ తీరు, మా టికెట్ మేము తీసుకున్నాం, ఆయన క్యాన్సిల్ చేసేసారు, పంపట్లేదు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. చనిపోయే పరిస్థితులు కూడా ఉంటున్నాయి. ఇక్కడ తిరిగి మన ఇండియా రావడానికి అవకాశం లేదు. అలాంటి పరిస్థితులను ఏడుస్తూ ప్రార్థన చేస్తే సంఘంలో చెప్పాను, నేను కూడా ప్రార్థన చేశాను. దేవుని మహాకృపను బట్టి ఆ బిడ్డలకి తల్లి ఉండాలి అని దేవుడు ఆశించి నిజంగా ఆమెను క్షేమంగా మన ఇండియా తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అమ్మాయి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, మరలా ఫోన్ చేసి, అన్నయ్య నేను ఇప్పుడు ఖాళీ ఉంటే బైబిల్ తీస్తున్నాను, ఖాళీ ఉంటే ప్రార్థన చేస్తున్నాను. ఒకప్పుడైతే టీవీ చూసేదాన్ని, ఒకప్పుడైతే ముస్లమ్మ ముచ్చట్లు పెట్టేదాన్ని. ఈ మాటలు విన్నప్పుడు మన లక్ష్మి గారు కూడా ఉన్నారు, కావాలంటే ఆమెను అడగొచ్చు. అనే నేను గనక అక్కడికి వెళ్ళకపోతే, అక్కడ శ్రమ పడకపోతే నేను నల్లగొట్టబడిపోదును, నేను రక్షింపబడకపోదును. అక్కడికి వెళ్ళటం నా మంచిదైందని నాకు భక్తుడు చెప్పిన మాట గుర్తొచ్చింది. శ్రమ నుండి నాకు మేలైన అన్నాడు కదా, అసలు ఆ మాట గుర్తొచ్చింది. నేను ఇక్కడికి వచ్చి శ్రమ పడడం వల్ల నేను పరిపూర్ణమైన రక్షణానుభవంలోకి వచ్చానన్నయ్య. నేను ఇప్పుడు వాక్యం ఎక్కువగా చదువుతున్నాను, నాకు డౌట్ ఉందన్నయ్య అంది. ఆ డౌట్కి క్లారిటీ ఇచ్చాను. అదే వాక్య భాగాన్ని ఈరోజు మీ ముందు కూడా తీసుకువస్తున్నాను. ఆ డౌట్ ఏంటంటే, అన్నయ్య పాత నిబంధనలో చాలా బలులు ఉన్నాయి కదా, మరి కొత్త నిబంధనలో బలులు ఎందుకు లేవు అని చెల్లెమ్మ అడిగాను. దానికి సమాధానం చెప్పేశాను. ఆమె చిన్నప్పటి నుంచి కూడా దేవుణ్ణి నమ్ముకుంది, సండే స్కూల్కి వెళ్ళింది, బైబిల్ చదివింది. కానీ అర్థం చేసుకోకుండా చదువు ఉండొచ్చు, ఏమండి, గ్రహింపు లేకుండా చదువు ఉండొచ్చు. ఒకవేళ చదివినా తెలుసుకోవాలనే తాపత్రయం లేకుండా చదువు ఉండొచ్చు. అంటే సంఘంలో మీరు కూడా చాలా మందిలో కొద్దిమంది అయినా అలాగే ఉంటున్నారన్నమాట. చదువుతున్నారే కానీ గ్రహింపు లేకుండా చదువుతున్నారనమాట. చదువుతున్నారే కానీ అర్థం లేకుండా చదువుకుంటూ వెళ్ళిపోతున్నారనమాట. మరి ఇన్ని సంవత్సరాలైనా అంటే ఆ చెల్లెమని అనట్లేదు సుమా, అర్థం కావట్లేదు కొంతమందికి కొన్ని విషయాలంటే. చాలామంది అశ్రద్ధగా వింటున్నారన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. మన అన్య సహోదరులే కాదు, వాళ్ళకంటే నిష్ఠా గరిష్ఠులు కలిగినటువంటి వారు యూదులు. ఇప్పటికీ కూడా వాళ్ళు బలులు ఇవ్వటం మానలా.
ఇప్పటికి కూడా వారు యెహోవా దేవునికే ఆరాధన చేస్తారు, యెహోవాకే వారు బలులు అర్పిస్తారు. బలులు అర్పించడం, నైవేద్యాలు అర్పించడం, ఇవన్నీ కూడా పాత నిబంధన గ్రంథంలో యూదుల యొక్క ఆచారాలండి. అవన్నీ కూడా దేవుని స్తోత్రం చెప్పండి. ఆచారాలు అనటం కంటే అవన్నీ యేసుక్రీస్తు ప్రభులు వారికి ఛాయారూపకమైనవి అని నా వైపు చూడొచ్చుగా. అది మరి మీ చూపు తిరగకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఛాయారూపకమైనవి అనటం కంటే క్రీస్తు ప్రభుల వారికి క్షమించాలి, ఆచారపూర్వకమైనవి అనటం కంటే యేసు ప్రభుల వారికి ఛాయారూపకమైనవి అని చెప్పడం సమంజసం, బాగుంటుంది ఆ మాట. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఉన్న బలులన్నీ కూడా ఎవరికి సాదృశ్యం చెప్పండి? ఎవరికే? నాకు కాదు కదా, మరి మీకు కూడా తెలియదా? గట్టిగా చెప్పండి, ఎవరికి సాదృశ్యం? యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం. అందుకని అసలు బలి ఎక్కడ జరిగింది, బలులు ఎందుకు ఇవ్వడం స్టార్ట్ చేశారు, అవి ఎందుకు ఆపేశారు అనే విషయాన్ని ఈరోజు నేను చెప్తాను. ఆ బలిలో ఉన్నటువంటి తాత్పర్యాన్ని కూడా తెలియజేస్తాను. సింపుల్గా చెప్పి ముగించేస్తాను. మీకు సోది చెప్పేలాగుండదు, ఇబ్బంది పెట్టను. దయచేసి మీరు కూడా నన్ను ఇబ్బంది పెట్టొద్దు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సరే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం అందరూ తీయాలి. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్దవుటకై ఆ పాతదైన పులిపిండిని పారవేడి. ఇంతేకాక క్రీస్తు అని మన పస్కా పశువు వధింపబడినో గనక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. ఈ మాట వెనకాలందరూ కూడా చెప్పండి. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయను అంటే దాని అర్థం మీకు అర్థమైంది కదా. ఆడవాళ్ళకి అసలు చెప్పక్కర్లా, ఇక కొద్ది గొప్ప మనమే తెలుసుకోవాలి. పులిసింది ఏదైనా కొంచెం ఉందనుకోండి, అది కొత్త ముద్దలో యాడ్ చేసామనుకోండి, ఈ కొత్త ముద్ద కూడా ఏమైద్ది? పాడైపోద్ది. అది కూడా పులిసిపోద్ది. పులిసిపోయిందంటే పాడైపోద్ది అని అర్థం, ఇక పనికిరాదు, నిర్వ్యోపయోగం అయిపోద్ది. ఇప్పుడు పులిసిన పిండి అంటే ఏంటి, క్రొత్త ముద్ద అంటే ఏంటి, ఈ విషయాలు వాక్యంలోనికి వెళ్లే ముందు చెప్తాను, వెళ్ళినప్పుడు చెప్తాను. ఇప్పుడు ఉపోద్ఘాతం చెప్తాను, దయచేసి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చదివించిన మాట ఆఖరిలో చెప్తాను. అసలు బలులు ఎక్కడ స్టార్ట్ అని, బలులకు సాదృశ్యం ఏంటో ముందు చెప్పి ఉపోద్ఘాతంగా చెప్పి తర్వాత నేను ఇప్పుడు చెప్పిన రెఫరెన్స్ని ఆఖరిలో నేను వివరిస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. మొట్టమొదటిగా అసలు బలి అనేది ఎక్కడ మొదలైంది? మొదటి మాట రాసుకోండి, ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనం. తీయండి, త్వరగా రాసుకోండి. చాలా మంది తెలియనటువంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించాను. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. నా వైపు చూడండి. ఇంకా రెఫరెన్స్ రాసుకున్నామా, చదువుకున్నామా, నా వైపు చూసామా అన్నట్టు ఉండాలి. ఆదికాండము 3వ అధ్యాయం 21వ వచనం. అదేదో నేను మధ్యలో యెషయా గ్రంథం చెప్పినట్టు అంతసేపు తెస్తారు ఎందుకు? మొట్టమొదటి ఆదికాండమే కదా. 3వ అధ్యాయము 21వ వచనం చదువుతూ అయిపోయింది. నా వైపు చూడండి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా, కొంచెం ట్యూన్ పెంచండి. అది ఇప్పుడు దేవుడైన యెహోవా చర్మపు చొక్కాయలను చేయించాడు. ఎవరికి చేయించాడు చెప్పండి? హవ్వ ఆదాములకి. వాళ్ళని సృష్టించిన వెంటనే ఎందుకు చేయలేదు? అప్పుడు దేవునికి తెలియలేదా, తెలివిలేదా? పండు తినకపోతే వాళ్ళకేం లేదు, జ్ఞానం లేదని ఎవరు చెప్పారు? దేవుడు జ్ఞానం లేనన్ను పుట్టిస్తాడా? దేవుడు మనుషులను యథార్థవంతులుగా ఇంకా మంచి మంచి విషయాలు, నాకు తెలియని విషయాలు కూడా వస్తున్నాయి ఇలా అయితే. ఇంకా చెప్పండి. దేవుడు వాళ్ళని మట్టి నుంచి నరుని సృజించి నరుని నాసికారంధంలో జీవాత్మను వేయగా నరుడు జీవాత్మ అయ్యాడు. నరునికి సహకారిగా ఉండటానికి స్త్రీని నిర్మించాడు. వాళ్ళిద్దరిని తయారు చేసిన దేవుడు ఏదైనా తోటలో అలాగే ఎందుకు వదిలేశాడు? పండు తిన్న తర్వాత సిగ్గెందుకు తెలిసింది? వాళ్ళని పుట్టించినప్పుడు పుట్టించిన వెంటనే బట్టలు ఎందుకు ఆయన వేయలేదు?
బట్టలు ఎందుకు తయారు చేయలేదు? ఈ విషయం ఎప్పుడు వినలేదా? చెప్తారా ఇంకెవరైనా? దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మట్టి నుంచి, అబ్బా ఇప్పుడు కొట్టండి చెప్పట్లా, మరి అంత లేటుగా చెప్పేయండి బాబాయ్, లేటుగా చెప్పినా కరెక్ట్గా చెప్పు. మహిమ వస్త్రాన్ని కోల్పోయారు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు మట్టి నుంచి ఆదాముని హవ్వని చేసిన తర్వాత దేవుడు తన మహిమని ఇచ్చాడండి వాళ్ళకి. వాళ్ళు ఏ వస్త్రం లేకుండా ఉన్నారని కాదు, అర్థం పర్థం ఉండాలి, అర్థం పర్థం ఉండాలి. దేవుడు మనుషుల్ని చేసి బట్టలు లేకుండా వదిలేస్తాడు ఆయన? చెప్పండి. వాళ్ళకి బట్టలు ఉన్నాయి. ఏం బట్టలు ఉన్నాయి? మహిమ వస్త్రాలు ఉన్నాయి. దేవుని మహిమాత్మతో ఉన్నారు వాళ్ళు. జీవింపచే ఆత్మతో నింపబడిన వారు వాళ్ళు. జ్ఞానం లేనోళ్ళు కాదు, బుద్ధి లేనోళ్ళు కాదు. పండు తిన్నాక జ్ఞానం వచ్చేసింది, పండు తినక ముందు జ్ఞానం లేదంటానికి కాదు. వాళ్ళు దేవుని మహిమాత్మతో నింపబడిన వాళ్ళు. దేవుని ఆత్మకి వివేచన ఉండదా? జ్ఞానం ఉండదా? జ్ఞాన వివేచములకు ఆధారముకు ఆత్మను కలిగిన వాళ్ళకి జ్ఞానం లేకపోవటం ఏంటి? జ్ఞానం ఉంది, బట్టలు ఉన్నాయి, అంతా బాగుంది పరిస్థితి. మరి ఎందుకు చాలా మందికి తెలియదు, మీ దేవుడు దిగంబర్లుగా చేసి వదిలేసేటేంటి అని చాలా మంది కామెంటర్లు ఇస్తారు. కొంతమంది ఈ విషయం చెప్పండి, వాళ్ళకి రాసుకుని నేర్చుకోండి దయచేసి. ఇలాంటి విషయాలు మూలపాటలు ప్రారంభ దశలో ఉన్నటువంటి విషయాలు కూడా మనం గ్రహించబోతే ఎలాగో. వాళ్ళు మహిమ వస్త్రాలను కలిగి ఉన్నారు. తినవద్దు అన్న పండు తిన్న తర్వాత వాళ్ళు ఏం కోల్పోయారు చెప్పండి? మహిమ వస్త్రాన్ని కోల్పోతే అప్పుడు వాళ్ళు దిగంబరులు మనం తెలుసుకుని చెట్ల కొమ్మ మధ్యలోకి వెళ్ళి చెట్ల కొమ్మలతో కచ్చడములు చేసుకుని వాటితో చుట్టుకుని చెట్ల కొమ్మల్లో దాక్కున్నారన్నమాట. అప్పుడు సిగ్గు తెలిసింది. అంతకుముందు సిగ్గు తెలియకపోవటం ఏంటి? అప్పుడు వస్త్రాలు ఉన్నాయి, ఇక ఒక్కసారిగా వస్త్రాలు మాయమైపోయినాయి. అంటే మహిమ కోల్పోయారు, జీవింపచేయని ఆత్మను కోల్పోయారు. అంటే అప్పటిదాకా ఆదాము అవ్వలకి ఏం లేదు, మరణం లేదు. ఎప్పుడైతే తినొద్దన్న పండు తిన్నారో వాళ్ళకి ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఏ మరణం? వాళ్ళు బతికే ఉన్నారుగా. ఏ మరణం? ఆత్మీయ మరణం వచ్చింది. వాళ్ళు ఆత్మను కోల్పోయారు, ఆత్మను కోల్పోయారు. అంత మాత్రమే కాదు, వాళ్ళ శరీరానికి కూడా ఇక పరిమితి అనేది వచ్చేసింది. వాళ్ళ శరీరానికి కూడా మరణం అనేది వచ్చేసింది. దేవుడు పుట్టించినప్పుడు ఆదాము హవ్వలకి మరణం లేదు. దేవుని ఆత్మతో నింపబడినటువంటి వారు వాళ్ళు. తినొద్దన్న పండు తినటం వల్ల ఆజ్ఞ అతిక్రమమైంది, ఆజ్ఞ అతిక్రమము పాపమైంది, పాపం వల్ల వచ్చే జీతం మరణం వచ్చింది. అప్పుడు దేవుడు ఆదామా ఆదామా అని పిలిస్తే ఎక్కడ రావట్లా, స్టడీస్ అప్పుడు రావట్లా. ఇప్పుడు మా మావయ్య గారు తలుపు గేటు తీసేసరికి మా పిల్లలిద్దరూ కూడా ఎగరేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకు తెలుసా? మా తాత వచ్చాడు, చాక్లెట్ తెచ్చాడు, బిస్కెట్ తెచ్చాడు అని ఎగిరిగిరి ఎగరేసుకుంటూ వెళ్ళిపోతారు వీళ్ళు. ఇప్పుడు దేవుడు స్వరం వినబడుతున్నప్పుడు పరిగెట్టుకుంటా వెళ్ళిపోయేటటువంటి అవ్వాదములు చడీ చప్పుడు లేదు. ఎందుకని? వాళ్ళు సిగ్గు తెలిసినటువంటి వారే. చెట్ల బట్టలు లేవు కాబట్టి, ఆకులతో ఉన్నారు కాబట్టి, దేవుని ముందుకు దిగంబరంగా వెళ్ళకూడదు కాబట్టి, ఆ వివరం ఉంది కాబట్టి చెట్ల కొమ్మల్లో దాక్కున్నారు. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నేను తినవద్దన్న పండు తిన్నారా? దేవునికి తెలీదా? ఏమీ తెలియని వాడు దేవుడు ఎందుకు అవుతారు? తిన్నారు తినలేదని దేవునికి తెలుసా తెలీదా? తెలిసినా ఎందుకు అడిగాడు ఆయన? అసలు వాళ్ళ సమాధానం ఎలా ఉంటుందా అని. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, నేను ఇప్పుడు ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతున్నాను. బలి గురించే నేను బలి గురించే మాట్లాడతాను. ఇప్పుడు అక్కడ తినొద్దన్న పండు తినటం వల్ల ఆదాము శపించబడ్డాడు. ఆదాము అవ్వ మీద పెట్టాడు, హవ్వమేమో సర్పం మీద పెట్టింది. సర్పంలో ఉన్న సాతాను ఇక్కడ ఆదాము శపించబడ్డాడు, హవ్వమ్మ శపించబడింది. ఆ హవ్వమ్మని మోసం చేసిన సర్పంలో దాగున్న సాతానికి నలుగురికి శాపం వచ్చేసింది. ఇప్పుడు చెప్పండి, ఆజ్ఞ అతిక్రమించిన వాళ్ళకి ఏమొస్తుంది? చెప్పండి గట్టిగా. శాపం వస్తుంది. తినొద్దన్న పండు తింటే ఏమొచ్చింది? దశమ భాగము ఎవరి సొమ్ము? యెహోవా సొమ్ము. దేవుని సొమ్ము తింటే ఏమొస్తుంది? శాపం వస్తుంది. జాగ్రత్త. ఆ రోజు అవ్వమాదాములు తినొద్దన్న పండు తిన్నారు. ఈనాడు క్రైస్తవులమైన మనం దేవుని సొమ్మును తింటున్నాం. అందుకనే శాపం మనల్ని వెంటాడుతుంది. ఆ శాపం ఏంటంటే, నువ్వు బ్రతుకు దినములన్నీ నువ్వు చెమట వచ్చి కష్టపడి నువ్వు పంట సేద్యం చేసి తింటావు. అతను బాగున్నాడు అంతే. అవ్వమా ఇదిగో నీ ప్రసవ వేదన మిక్కిలు హెచ్చేస్తున్నాను, వేదన పడు నువ్వు పిల్లలను కంటావు, పక్కకుండు. ఇదిగో సర్పమా, నువ్వు కాళ్ళతో నడుస్తున్నావు కదా ఇప్పుడు దాకా, ఇక్కడి నుంచి నీ కాళ్ళు తీసేస్తున్నా, పొట్టతో బాగుపో, మన్ను తింటా ఉండు అన్నాడు. సర్పంలో ఉన్న సాతానుకు కూడా అది నీకును నీ సంతానముకును వైరము కలగజేసేదను. అది అంటే కింద పుట్టినట్లు ఉంటుంది ఆయన అని అర్థం. అక్కడ యేసు ప్రభు వారితో ఇమిడి ఉంది ఆ యొక్క శాపం.
గమనించారా? నీవు దానిని మడిమి మీద కొట్టేది అంటే దాని అర్థం సర్పము యేసు ప్రభులు వారి మడిమి మీద కరిచింది. యేసు ప్రభులు వారి కాలుకున్న గాయం ఏంటనుకుంటున్నారు? సర్పపు కాటు అని ఉదాహరణగా పోలిగ్గా చెప్పొచ్చు. నీవు దాని మడిమి మీద కొట్టేది అంటే దాని అర్థం అది. అది నిన్ను తల మీద కొట్టును అంటే, అది అంటే కింద పుట్టినట్లు ఆయన అని ఉంటుంది. ఆయన అంటే యేసు ప్రభులు. యేసు ప్రభు నీ తలని ఎక్కడ కొడతాడు? ఏదో వినటం మట్టుకు వినుచున్నారే కానీ నా జనులు మందసేవులై ఉన్నట్టున్నారు అన్నారు. నేను ఇప్పుడు అడుగుతా, చెప్పండి, ఆయన తల మీద కొట్టు. ఎవరైనా ఎవరి తల? మీ తల? యేసు ప్రభులు వారు మనమా? సాతాను తల. సాతాను తల చెదగొట్టాడు కలవరి శిలువలో. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి పాదముల క్రింద సాతానును అనగదొక్కిస్తానని కూడా వాగ్దానం ఇచ్చాడు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే సాతాను గడు నీ కాళ్ళ కింద ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఏవో ఎంట్రుకులు లెగిసిపోయినాయి అంట, ఎంట్రుకులు ఒకసారిగానంట నిక్కబోటు చేసినాయి అంట, ఏదో వచ్చేసింది అనుకుందంట, దురాత్మ వచ్చేసిందంట, పిచ్చి పిచ్చికి ఆకలి వేసిందంట, అమ్మో నా ఒంటికి ఏదో అయిపోయిందంట, ఇక దెయ్యం వచ్చేసిందంట, ఏసు రక్తమే జయం వెళ్ళిపోయిందంట, తాయితులు కట్టించుకుంటా వెళ్ళిపోయిందంట, ఎక్కడికి వెళ్ళిపోతుంది, చెప్పులంట చుట్టుపక్కలంట అయ్యంట ఇయ్యంట. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. సరే, నేను సబ్జెక్ట్లోకి వస్తున్నాను. అక్కడ ఆదాము హవ్వలకి చర్మపు చొక్కాయిలని దేవుడు ఎందుకు చేయించాడో ఇంతవరకు మీకు ఇంట్రడక్షన్ ఇచ్చేసాను. సరే, నేను అటు వెళ్తే ఇంక మెసేజ్ అక్కడికి వెళ్ళిపోతుంది. నేను సబ్జెక్ట్లోకి వచ్చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు హవ్వమ్మ ఆదాములకి దేవుడు చర్మపు చొక్కాయలని ఎందుకు చేయించాడో మీకు అర్థమైపోయింది. ఇప్పుడు చర్మపు చొక్కాయలు, ఏ చర్మం? జంతు చర్మం. ఆ జంతువు ఏంటిది? అక్కడ రాయబడలా. కానీ మనం అర్థం చేసుకోవాలి, గొర్రెనే ఖచ్చితంగా అక్కడ బలి ఇచ్చి ఉండవచ్చు. అప్పుడు చర్మం అంటే మనిషి చర్మం చేత ఇంకా మనుషులు వాళ్ళిద్దరే ఉన్నారు, జంతు చర్మమే. ఆ జంతువు ఏంటంటే గొర్రె. మొట్టమొదటిగా బలి అయిన పశువు ఏంటంటే గొర్రె. ఆ బలి అయినటువంటి గొర్రె యేసు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉంది, యేసు ప్రభుల వారికి పోలికగా ఉంది. మనం వాళ్ళు సిగ్గు కప్పడానికి గొర్రె బలైంది, మన పాప శాపములను కప్పడానికి దేవుడు బలైపోయాడు. గట్టిగా చప్పలు కొడితే మనం మహింపరుద్దాం. అది పాపం అనేది ఎలాగొచ్చింది? పాప శాపమును తీయడానికి మరణ శాస్త్రం అక్కడ విధించబడింది. యేసుక్రీస్తు ప్రభుల వారికి రాకడకు అక్కడ బీజం పడింది. యేసు ప్రభుల వారికి రాకడకు అక్కడ బీజం పడింది. ఆయన 2000 సంవత్సరాల క్రితమే వచ్చినోడు అంటారు చాలా మంది తెలియక. ఆయన అంటున్నాడు, నేను ఉన్నవాడును అనువాడును, నేను లేకుండా ఏది కలగలేదు. భూమి ఆకాశములు సూర్య చంద్రులు ఆకాశ నక్షత్రములు పశు పక్షాదులు ఆయన లేకుండా ఏది కలగ. చాలా మంది పిచ్చోళ్ళు, అమాయకులు, జ్ఞానం లేనులు అనుకునేది ఏంటంటే నిన్నగాక మొన్న వచ్చాడు మీ ప్రభు అంటారు. ఆయన భూమి మీదకి వచ్చింది 2000 సంవత్సరాల క్రితం. అర్థమవుతుందా? ఆయన ఆద్యందు ఉన్నవాడు, అంతమై ఉన్నవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆది అంతములు లేనివాడు, తల్లిదండ్రులు లేనివాడు, పుట్టుక మరణాలు లేనటువంటి వాడు ఆయన యెహోవా అనగా స్వయంభవుడు, తనకు తానుగా సృజింపబడిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎడిగా చెప్పండి. తాళం అంటే ఇచ్చిరండి అయ్యా, తాళం అంటే ఇచ్చిరండి. సరే, వాక్యంలోనికి మనందరం కూడా వాక్యంలో శ్రద్ధ కలిగి ఉందాం. ఇప్పుడు చర్మపు చొక్కాని ఎలా చేయించాడు దేవుడు అంటే, ఒక గొర్రెని బలి ఇచ్చి ఆ గొర్రె చర్మం తీయించి అవ్వాదములకి తొడిగించడం జరిగింది. మొదటి మాట అయిపోయింది. రెండో మాట రాసుకోండి. తర్వాత బలి ఎక్కడ జరిగిందండి? అసలు బలులు ఎందుకు స్టార్ట్ అయినాయి, బలులు ఎందుకు ఆగిపోయినాయి అనే విషయాన్ని చెబుతూ బలుల గురించి కూడా చెప్తే బాగుంటుందని ఈ విషయాలన్నీ మీకు తెలియజేస్తున్నాను. రెండో మాట రాసుకోండి. ఆదికాండము 4వ అధ్యాయము 3వ వచనం నుంచి కొన్ని విషయాలు. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తమ మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? ఇద్దరున్నారు. అడిగినప్పుడు సమాధానం చెప్పటం సమంజసం. సప్లైకి రిప్లై ఉండాలి, అప్పుడే అప్లై బాగుంటుంది. ఇక్కడ ఇప్పుడు మనం చదువుకున్న వచ్చిన ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? 2 విశ్వాసులు ఉన్నారు. 2 విశ్వాసులు మందిరానికి వచ్చారు. 2 విశ్వాసులు మందిరానికి వస్తూ వాళ్ళకి కలిగిన దానిలో కొంత తీసుకొచ్చారు. ఒక ఆయనేమో వ్యవసాయకుడు కాబట్టి పంటలో ఉన్నటువంటి కూరగాయలు, ధాన్యాలు అవన్నీ తీసుకుని వచ్చాడు. రెండవ వ్యక్తి చిన్నవాడైనటువంటి హేబేలు పశువుల కాపరి కాబట్టి తన దగ్గర ఉన్న మందలో తొలిచూలు వాటిని, క్రొవ్విన వాటిని, బలమైన వాటిని, శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చి దేవునికి బలిగా అర్పించాడు. దేవుడు ఎవరి బలి అంగీకరించాడు చెప్పాలి? ఎవరి అర్పణ అంగీకరించలేదు? చాలా మంది నోట్లో సైతాను కూడా ఉన్నాడు. యేసు నామములో సాతాను తొలగిపోవును గాక. స్వరం విప్పాలండి, పెదవులు విప్పాలి.
దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, కయ్యను అర్పణ దేవుడు అంగీకరించకపోవడానికి గల కారణం ఏంటి? దేవుడు పక్షపాత? దేవుడు అన్యాయస్తుడా? నిన్ను అంగీకరించకపోవడానికి ఆయన దుర్మార్గుడా? ఆయనలో దుష్టత్వం ఉందా? ఆయనలో చెడుతనం ఉందా? ఆయన యొద్ద చెడుతనముకు చోటు లేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన యొద్ద పక్షపాతము లేదు. ఉందా లేదా బైబిల్లో? మరి నాకు ఈరోజు మీరు సమాధానం చెప్పాలండి, ఓకేనా? చంటి పిల్లలు కలిగిన వాళ్ళు మీరు పట్టించుకోవద్దు, నా వాక్యం వైపున శ్రద్ధ ఉంచండి. దేవుని స్తోత్రం చెప్పండి. నాకు మీరు సమాధానం చెప్పాలి. మీరు బైబిల్ జ్ఞానులు కదా, మహాజ్ఞానులు కదా, కొన్ని సంవత్సరాలు అయింది కదా ప్రభువుని నమ్ముకుని, కొన్ని సంవత్సరాల పాటు మీరు బైబిల్ చదువుతున్నారు, కొన్ని వందల సార్లు, కొన్ని 10 సార్లు బైబిల్ చదివేశారు కదా. నాకు ఈ మాట చెప్పాలి ఈరోజు మీరు. కయ్యను అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించలేదు? హేబెలు అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించాడు? మీరు ఒకరు చెప్పండి. తమ్ముని చంపాడనా? తమ్ముని చంపడానికి గల కారణమే అంగీకరించకపోవటం, అహంకారం అంట ఒకటి. ఇంకా శ్రేష్టమనివి తేలేదంట కయ్యను. తమ్ముడు కొట్టండి, జగదీష్ కొట్టాలి గట్టిగా. సారీ తమ్ముడు, ఏమనుకోవద్దు. అంటే చప్పట్లు కొట్టించాను మంచిదే, కానీ ఇప్పుడు కొంచెం ఇంకో కౌంటర్ పడి దేవునుకోవద్దు. మీరే దేవుని స్తోత్రం చెప్పండి. అంటే మాంసం శ్రేష్టమా, కూరగాయలు శ్రేష్టం కాదా? ఇచ్చిన తెచ్చే హృదయాన్ని. మీరు ఆత్మీయమైన మాటలు మాట్లాడుతున్నారు, ఒక్కళ్ళు కూడా బాహ్యంగా ఫ్యాక్ట్ మాట్లాడట్లా. అంటే అంతే కదా, సత్యమే నేను చెప్పిన కరెక్ట్ కదా. అవిశ్వాసంతో ఇచ్చాడంట పాస్టర్ గారు చెప్పారు. ఇచ్చే మనసును చూస్తాడంట రాజీ గారు చెప్పారు. శ్రేష్టమని ఇవ్వలేదంట తమ్ముడు జగదీష్ చెప్పాడు. మా పేర్లు కూడా చెప్పారు, తీసేస్తారు ఎందుకులే, మేము చెప్పం. మీ పేర్లు చెప్పనులేమ్మా. ఆలోచిస్తున్నారా? వెదుకుటి మీకు దొరుకును. మారు మనసు లేదని సహోదరి గారు చెప్పారు, పేరు చెప్పనన్నానుగా. ఏమండి, కయ్యను అర్పణ ఎందుకు దేవుడు అంగీకరించలేదు? ఆయన పక్షపాత తప్పునే కాదంటున్నారు. అన్యాయస్తుడా? కాదు. ఒకరిని క్షమించి ఒకరిని క్షమించబడానికి, ఒకరికి చేసి ఒకరికి చేయకపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు కదా. ఆయన ఏదో చెడుతనం లేదు కదా. మరి ఎందుకండి కయ్యని చిన్నచూపు చూశాడు దేవుడు? చెప్పమ్మా. కయ్యను కొంత ఇచ్చాడంట. ఏంటంటే మీ మా అమ్మ మనవరాలు డిస్కషన్, మా తాత మనవరాలు డిస్కషన్. శీతాకాలం చలికాలం వాళ్ళు తాగారు వెళ్తారు, తాగుతారు వెళ్తారు, తాగుతారు వెళ్తారు. అలా కూర్చుంటే మంచిది. బాగానే ఉంది, మీరు నలిగిపోతున్నారు. ఏసు రక్తమే చేయం. తాతగారు ప్రాణం గుడగుడ లాడిపోతుంది అక్కడ. ఏమన్నా నీకు మంచినీళ్ళు అవుతున్నాయా? దాహం అవుతుందా? అది ఏసు రక్తం. నువ్వు సూపర్ హీరోయిన్. దేవుని స్తోత్రం చెప్పండి. చెల్లెమ్మ చెప్పింది, కయ్యను కొంత తెచ్చాడంట, కొంత హేబెల్ అయితే పూర్తిగా ఇచ్చాడంట. లేదు, హేబెల్లో కూడా తన మందలో క్రొవ్విని అతను కూడా కొన్నే తెచ్చాడు. హేబెల్ శ్రేష్టమే. అదే నేను ప్రశ్న. అంటే మాంసం అంటే అందుకనే అనుకుంటా చాలా మంది ఉపాసకుడికులు మాంసం 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 అంటున్నారు. ఇప్పుడు అర్థమైంది నాకు. హేబెలుని దేవుడు అంగీకరించాడు, మేము కూడా మాంసమే పెడతాం అంటున్నారు. అందుకనేనా? అమ్మా, ఇక్కడ ఇప్పుడు దొరికింది నాకు సమాధానం. ఏసు రక్తమే జయం. కూరగాయలు శ్రేష్టం కదా. కూరగాయల భోజనం శ్రేష్టమైందా? ఎన్వి భోజనం శ్రేష్టమైందా? ఇప్పుడు మనకు జ్వరం వస్తే డాక్టర్ మొట్టమొదటి మాట మాట్లాడమంటే ఏమంటారు తెలుసా? మీరు 4 రోజులు మాంసాహారములు మానవలేను. ఎందుకని? దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకా మిమ్మల్ని ఏడిపించడం నాకు సబబు కాదు, కానీ నేను సబ్జెక్టులోకి వచ్చేస్తున్నా. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకో చెప్పమంటారా? ఇప్పుడు మా పావని ఉందండి, ఏదో మొక్కుబడి చేసుకుంది. అయ్యా, నా తమ్ముడికి అంతా తగ్గిపోతే మా ఇంట్లో పెరుగుతున్న కోడిని చేత అనుకుంది. ఏమనుకుంది? కోడిని చేత అనుకుంది. ఇప్పుడు ఆ కోళ్ల మందలోకి వెళ్ళి రేపు మాపు చచ్చిపోయేదాన్ని తెచ్చేవాళ్ళా, లేకపోతే శ్రేష్టమైంది బలమైంది మంచి కొవ్వు పట్టేసింది తెచ్చేవాళ్ళా? కుంటిది గుడ్డిది మోగది తెచ్చిచ్చింది అనుకోండి. కుంటిది గుడ్డిది మోగదే తెచ్చిచ్చింది అనుకోండి. దాన్ని ఏమంటారు? అవిశ్వాసం అంటారు. అక్కడ అర్పించి వచ్చేస్తాం. దేవుడు వచ్చి తింటాడా ఏంటి? ఏదిస్తే ఏంటి? దేవుడు అడుగుతాడా? దేవుడు చూస్తాడా? మనం పైసే వేస్తున్నామో, 10 వేస్తున్నామో, 100 వేస్తున్నామో, ఎవరిని చూస్తారేంటి? అక్కడ కానుకలు పెట్టి దగ్గరే కూర్చున్నాడంట యేసయ్య. దేవునికి స్తోత్రం. ఇచ్చే కానుకని చూస్తాడు, ఇచ్చే హృదయాన్ని చూస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇక్కడ దీని అర్థం ఏంటంటే, దేవుని ప్రియ సహోదరులారా గమనించాలి. మీ ఇంట్లో ఎకరం స్థలం ఉందని చక్కగా కూరగాయల పంట వేసుకున్నారు. ఇప్పుడు నేను ఇతను కయ్యను వ్యవసాయకుడు కాబట్టి ఇప్పుడు ఈ విషయం తీసుకొచ్చా. కూరగాయలన్నీ బాగా పండినాయి.
పండిన కూరగాయలన్నీ శ్రేష్టమని పక్కన పెట్టారు. వాటిలో పుచ్చున్నాయన్నీ పక్క తీశారు. ఇప్పుడు ఈ కయ్యను ఏం చేశాడంటే, నేను అనుకుంటున్నాను, నా ఆలోచన చెప్తున్నాను, మంచి అన్నీ ఇంట్లో పెట్టుకుని పుచ్చిపోయిన అన్నీ మందిరానికి తెచ్చాడు. దాన్ని ఏమంటారు? దుర్మార్గం అంటారు, పాపం అంటారు, పాపం అంటారు. ఇప్పుడు మీరు ఒక ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నారండి, మీ పై అధికారికి ఏదన్నా ఇవ్వాలనుకున్నారు. అప్పుడు మంచి తీసుకెళ్తారా, చెడ్డ తీసుకెళ్తారా? చెడ్డది ఎందుకు తీసుకెళ్లరు? ఎలా కనబడతాను నీ కంటికి? చీగొట్టి ప్రమోషన్ రాదు, డిస్మిస్ అయిపోతాడు. లేకపోతే రే నీ శాలరీ కట్టరా అంటాడు. అయ్యండి, మీ పై అధికారికే మరి ఎంత శ్రేష్టమైనది పట్టుకెళ్ళేటప్పుడు, సేవకునికి తెచ్చేటప్పుడు, దేవుని మందిరానికి తెచ్చేటప్పుడు ఎలాంటివి తేవాలి? శ్రేష్టమైన నువ్వు పక్కనెట్టేసుకుని కుళ్ళిపోని ఎత్తావా, కుళ్ళు మొహం దానా అనాలనిపిస్తుంది. అనకూడదు. అనాలనిపిస్తుంది, అనకూడదు. ఏసు రక్తమే జయం. దేవుడు చూస్తలేదా? సేవకుడికి మందిరానికి ఏమేమి తేవాలి? నిన్న ఎక్కడో ఎవరో తెచ్చారు ఆనపకాయ, చూస్తాను అంత మంచిగానే ఉంది, లేకపోతేనా ఏసు రక్తమే జయం. పట్టుకెళ్ళిపోమా అనేవాడిని, ఏసు రక్తమే జయం. తెచ్చారా మీరు? కానీ మీరేం తెచ్చారా? ఏసు రక్తమే జయం. అమ్మో నాకు తెచ్చిన విషయం కూడా తెలియదు, ఎక్కడ చూసినట్టు గుర్తుంది చెప్పేసి ఏసు రక్తమే జయం. ఇప్పుడు మరేమో గుండెలో గుణపం దిగిపోయింది. అమ్మో నా ఆనపకాయకి ఏమైనా పుచ్చుందేమో నాయన, క్షమించిన ఆయన. దేవునికి స్తోత్రం. అలా ఎవరైనా తెలిసి తెలియకిస్తే ఒప్పేసుకోండి. ఇప్పుడు చెప్తున్నాను వినండి, కూరగాయలు భోజనం పెడితే తక్కువ, మాంసాహారం పెడితే ఘనం అని అనుకోమాకండి, అది మీ పొరపాటు. హేబేలు గొర్రెనిచ్చాడు కాబట్టి అంగీకరించాడు దేవుడు, కూరగాయలు ఇచ్చాడు కాబట్టి అంగీకరించలేదు అనుకోమాకండి. అక్కడ పాడైపోయి ఇచ్చాడు అక్కడ. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, హెబ్రీ పత్రిక 11:4, హెబ్రీ పత్రిక 11:4 విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే అద్దుగో శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం ఉంది. ఇప్పుడు నా వైపు చెప్పాలి. ఈ హెబ్రీ పత్రిక 11వ విశ్వాసుల వీరుల జాబితా రాయబడింది. ఆ విశ్వాసుల వీరుల జాబితాలో హేబేలు ఉన్నాడు, కయ్యను లేడు. అంటే దాని అర్థం ఏంటి? కయ్యనులో ఏం లేదు, విశ్వాసం లేదు. దేవుని యొద్దకు వచ్చేవాడు ఎలా రావాలి? ఆయన ఉన్నాడనియో, సిట్రైట్ అమ్మాయి సరిగ్గా వచ్చావు, నా వైపు చూడు, బయట చూడొద్దు నువ్వు అసలు. దేవుడు ఉన్నాడనియో, ఆయనను వెతుకు వారికి ఫలము దయచేవాడనియో నమ్మవలను కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట. ఇప్పుడు హేబేలు దేవునికి ఎందుకు ఇష్టమయ్యాడు, కయ్యను ఎందుకు ఇష్టం అవ్వలేదు? ఇప్పుడు మీకు అర్థమైందా? మాట వినేవాళ్ళంటే మీ దగ్గర ఉంచండి, ఆకర్లు ఇద్దాం. మీ దగ్గరే ఉంచండి, ఆకర్లు ఇద్దాం. అర్థమవుతుందండి? దేవుని స్తోత్రం చెప్పండి. అటు ఇటు తిరగొద్దు, డిస్టర్బెన్స్ అవ్వకూడదు. ఒక్కళ్ళ కూడా లేచి అటు ఇటు తిరగకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎక్కడున్నాను నేను? అమ్మ, హేబేలుని ఇష్టపడడానికి, కయ్యన్ని ఇష్టపడకపోవడానికి అది దేవుని తప్పు కాదు, కయ్యను తప్పు. కయ్యనులో అవిశ్వాసం ఉంది. కయ్యను దేవుడు ఉన్నాడన్న భయం లేకుండా ఇష్టానుసారమైన తీసుకొచ్చేసాడు మందిరానికి తీసుకొని వచ్చినప్పుడు చిరిగిపోయిన కాగితాలు వేయడానికి నీకు భయం లేదా? కాగితాలు లెక్కెట్టుకున్నప్పుడు నాకు తెలుస్తుంది ఎన్ని వంకర్లు ఉన్నాయో, ఎన్ని సిల్లులు ఉన్నాయో, ఎన్ని స్టాంపర్లు ఉన్నాయో, ఎన్ని ప్లాస్టర్లు ఉన్నాయో. ఆ కిరాణా షాప్లో ఈ కిలోమీటర్లు, ఆ కిలోమీటర్లు పడనవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నారు. ఏసు రక్తమే జయం. నేను ఎవరికి వేసుకోనమ్మా? బెచ్చగాడికి వేసుకోలే. మీరు నాకు వేసారు, నేను ఇంకా మరి ఇంత మీరు బెచ్చగాడి నన్ను వేస్తున్నారా దేవుడికి? అంటే మీరు ఇక్కడ ఇచ్చే కనుక సేవకుడికి అని ఇస్తున్నారా? దేవుని సేవకునికి అనే ఉద్దేశంతో అసలు ఇవ్వకూడదు. దేవునికి మీరు ఇస్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. నేను పని చేస్తున్నాను, పని చేసిన వాడు తిండికి దేవుడి మీదే బతుకుతున్నా, నీకెందుకు అంతా ఇది అనుకుంటున్నావు? మళ్ళీ నేను పని చేయకుండా మీ దగ్గర ఏమి అప్పనంగా తీసుకుంటున్నా, కష్టపడుతున్నాను, ఇక్కడ ప్రయాసపడుతున్నాను, ఇక్కడ వంట చేసి వడ్డించి మీకు వాచి పెడుతున్నాను. మీకు ఇక్కడ మీ తల్లి ఎంత కష్టపడద్దో మీ సేవకుడు కూడా అంతే కష్టపడతాడు ఇక్కడ. దేవుని స్తోత్రం చెప్పండి. భోజనం వాటికి వెళ్ళి భోజనం చేసేసి బిల్లు కట్టకపోతే ఏం చేస్తాడు? పప్పు రుబ్బెత్తాడు. బిల్లు కట్టాలి అక్కడ. తిన్న దానికి క్వాలిటీని బట్టి డబ్బు ఉంటుందంట. దేవునికి స్తోత్రం. నెలకుడికి అందుకనే విస్తారమైన కానుకిస్తున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. విస్తారమైన వాక్యం చెప్తున్నారు, విస్తారమైన కానుకిస్తున్నాం. అందుకనే కొంతమంది గుప్పులు ఇప్పుతున్నారులేండి. నేను దాని విషయంలో ఇంక నేను మాట్లాడను. కానీ మరలా చెప్తున్నాను, ఇక్కడ కయ్యను అవిశ్వాసగా కనబడుతున్నాడు, హేబేలు అవిశ్వాసగా కనబడుతున్నాడు, కయ్యను అవిశ్వాసగా కనబడుతున్నాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:12 చూడండి. హేబేలు ఎందుకు ఇష్టమయ్యాడంటే తొలిచూలు వాటిని తెచ్చాడు. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు.
వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. అదిగో తన క్రియలు చెడ్డవనియు తన సహోదరుని క్రియలు నీతి గలవనియు ఉండెను గనుకనే కదా. ఇప్పుడు అర్థం అవ్వాలి మీకు ఈ మాట, రాసుకోండి. అద్భుతమైన మాటలన్నవి ఎవరో చెప్పరు. ఇంకా కయీన్ని దేవుడు ఎందుకు అంగీకరించలేదంటే కయీనులో దుష్ట స్వభావం ఉంది, కయీనులో చెడ్డ స్వభావం ఉంది. కయీను అవిశ్వాసిగా ఉన్నాడు, క్రియలు కూడా లేవు. క్రియలు లేని విశ్వాసం మృతం. మనోడి దగ్గర క్రియలు లేవు, విశ్వాసం లేదు, ఇంకా నిత్య జీవనం ఎలా పొందుకుంటాడు? అది యేసురత్వం ఇంకా అనకూడదని. విశ్వాసం లేదు, క్రియలు లేవు. ఒక పక్క చూస్తే దేవుడు ఉన్నాడన్న భయం కూడా లేకుండా ఏవి పడితే అవి తెచ్చాడు. ఒకటి. తర్వాత తన సహోదరుని చంపటం ద్వారా ఆడు బుద్ధి బయటడింది. దేవుడు వెంటనే శిక్షించడండి, ముందు మాట్లాడతాడు, హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు. దేవుడు కయీను దగ్గరికి వచ్చాడు. నేను అడుగుతున్న ప్రశ్న నా వైపు చూడండి అందరూ. కయీనుతో ఇప్పుడు ఇద్దరు విశ్వాసులు మందిరానికి వచ్చారండి. హేబేలు అర్పణ అర్పించాడండి. ఎవరి అర్పణ అంగీకరించబడింది చెప్పండి? ఎవరి అర్పణ అంగీకరించబడలేదు? ఇప్పుడు దేవుడు సంతోషించి ఎవరితో మాట్లాడాలి? మీరు అనుకుంటారు అలాగా, ఎవరితో మాట్లాడకూడదు మీరు అనుకుంటే. అక్కడ ఎవరితో మాట్లాడాడు దేవుడు? కయీనుతోనే మాట్లాడాడు. ఆరోగ్యం కలిగిన వానికి డాక్టర్ అక్కర్లేదు, అనారోగ్యం కలిగిన వానికే డాక్టర్. ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నాడు కాబట్టి దేవుడు కయీను దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. పరమ వైద్యుడైన కయీను, నీ హృదయం సరిలేదు, నీ హృదయం సరి చేసుకో, ఈరోజు నీ హృదయాన్ని బాగు చేసుకో. ఈరోజు ఇదిగో నేను నీ తమ్ముడైనటువంటి హేబెలు అర్పణ అంగీకరించినందుకు నువ్వు అసూయ పెట్టుకున్నావు, నువ్వు కోపం పెట్టుకున్నావు. నీ హృదయం నాకు తెలుసు, నీ అంతరంద్రం నాకు తెలుసు, నీ ఆలోచన నాకు తెలుసు, నీ తలంపు నాకు తెలుసు. పైకి నవ్వుతున్నావు కానీ నీ కడుపు నిండా కుళ్ళు. కయీను, నీకు కోపం ఎలా? నీ తమ్మునితో సమాధానపడు అన్నాడు దేవుడు, కానీ తమ్ముని మీద పడి చంపేశాడు. అందుకని కయీన్ని దేవుడు దూరం పెట్టడానికి గల కారణం. ఇప్పుడు ఈ వాక్యం ద్వారా మనం పరిశీలన చేసుకోవాలి. కయీను వంటి వారమై ఉండాలా మనం? హేబేలు వంటి వారమై ఉండాలా? హేబేలు వంటి వారమై ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హేబేలు బలి అర్పించాడు కదా, ఆ బలి క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం. అక్కడ ఎందుకు బలి అర్పించాడంటే హేబేల్లో ఉన్న, ఇప్పుడు కయీనులో ఉన్న అవిశ్వాసం ఏంటో చెప్పాను, మరి హేబేల్లో ఉన్న విశ్వాసం ఏంటో చెప్పాలిగా, చెప్పాలా వద్దా? ఇప్పుడు హేబేలు తన అమ్మ నాన్న దగ్గర నేర్చుకున్నాడు ఒక పాఠం. ఏంటో తెలుసా? అరే నన్ను మీ నాన్నగారిని దేవుడు చేశాడు, ఏదైనా తోటలో పెట్టాడు. ఆ ఏదైనా తోటలో మేము ఉండడానికి అర్హత కోల్పోయాం, మేము పాపం చేశాం, దేవుడు చెప్పిన మాట వినలా, మేము త్రోసివేయబడ్డాం, బయటికి నెట్టేసేసాడు దేవుడు. ఆయన తప్పు కాదురా, మేము తప్పు చేశాం. నా ఆలోచన చెప్తున్నానండి, తోసివేయబడ్డాం. అప్పుడు దేవుడు ఒక జంతువుని బలి ఇచ్చి ఆ జంతువు చర్మంతో మాకు సిగ్గు కప్పడం జరిగిందిరా అని చెప్పినప్పుడు, ఓహో మీ సిగ్గు కప్పడానికి బలి ఇవ్వడం జరిగిందా అంటే దేవుని చిత్తాన్ని ఎరిగాడు. ఇక్కడ దేవుని చిత్తం అంటే దేవుని హృదయం, దేవుని హృదయం అంటే దేవుని మనసు. దేవుని మనసు ఎరిగి అయ్యా అయితే నా తల్లిదండ్రులే కాదయ్యా, నా తల్లిదండ్రుల కడుపున పుట్టిన నేను కూడా పాపినే కదా ప్రభువా, నేను పాపినని గ్రహించి బలి ఇచ్చాడండి. అది విశ్వాసం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడతాం. హేబేలు అర్పణ అంగీకరించడానికి గల కారణం అది. తన అర్పణతో పాటు తన హృదయం బాగుంది, తన హృదయంలో విశ్వాసం ఉంది, తన క్రియలు బాగున్నాయి. క్రియలంటే పనులు, క్రియలంటే చెప్పండి పనులు. అతని పని బాగుంది, అతని ఉద్దేశం బాగుంది, అతని యొక్క ఊహ బాగుంది, తన యొక్క ఆలోచన బాగుంది. తన తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నాడు, దాన్ని పాటించాడండి. ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నా వినండి. హేబేలు చనిపోయినప్పుడు అతని రక్తం ఎక్కడి నుంచి మొరపెడుతుందంట? నేలలో నుంచి ఏమని మొరపెడుతుంది? అయ్యా నా సహోదరుడు అన్యాయంగా చంపేశాడు, తీర్పేంటి, పరిస్థితి ఏంటి, నాకు న్యాయం కావాలని మొరపెడుతుందంట. కానీ హేబేలు కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభులు వారు. యేసుక్రీస్తు ప్రభులు వారు బలైనప్పుడు ఆయన రక్తం ఏమని మొరపెడుతుందో తెలుసా? తీర్పు తీర్చమని కాదు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు అని ప్రార్థన చేసాడు. వేసే కొట్టాలమ్మా చప్పట్ల. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అవిశ్వాసి అయినటువంటి ఏమండి, నేను సబ్జెక్టుతో పాటు ఉపదేశం కూడా ఇస్తున్నాను, మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఆమె ఇచ్చిన ప్రశ్నకి సమాధానం ఇస్తూనే ఉపదేశం కూడా చెప్తున్నాను, ఓకేనా? అందుకే నేను లోతుగా వెళ్తున్న సబ్జెక్ట్ ఇది. నా చిత్తం కాదు, దేవుని చిత్తం అనుకుంటా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు అవిశ్వాసిని బట్టి విశ్వాసులు ఎప్పుడూ గాయపరచబడతానే ఉంటారు. కయీను బట్టి హేబేలు చంపబడినట్టు సంఘములో అవిశ్వాసుల వల్ల, అవిశ్వాసుల యొక్క క్రియల వల్ల హేబేలు వంటి నమ్మకస్తులు, యథార్థపరులు, మంచివారు గాయపరచబడతా ఉంటారు. ఇప్పుడు అర్థమవుతుందన్నమాట. ఒక పొలంలోనే ధాన్యం ఉంటుంది, ఆ పొలంలోనే గురుకు కూడా
ఉంటుంది. కయీను వంటి వారమై ఉండరాదంటే దాని అర్థం మనం గురుగు వంటి వారుగా, గురుగు వంటి స్వభావం కలిగిన వారుగా ఉండకూడదు. ఇద్దరు విశ్వాసుల్లో ఒక విశ్వాసం ఉన్నాడు, ఒకడు అవిశ్వాసం ఉన్నాడు. ఇద్దరు మంచం మీద ఉన్నారు, ఒకడు విరవబడ్డారు, చెప్పాలి గట్టిగా. ఇద్దరు రోకలు ఇస్తున్నారు, ఒకళ్ళు ఇద్దరు పొలంలో ఉన్నారు, ఒకరు అంటే ఇద్దరులో ఒకరు ఖచ్చితంగా ఎవరు? అవిశ్వాసి, విశ్వాసి. 10 మంది బుద్ధిగా 10 మంది కన్యకలు ఉన్నారు, 10 మందిలో 5గురు ఎవరు? బుద్ధి లేని వాళ్ళు, బుద్ధి గల. ఈ రోజు మనం ఎలా ఉన్నాం పరిశీలన చేసుకుందాం. ఈ ఉపదేశము ద్వారా దేవునికి అర్పించేటప్పుడు ఎలాంటివి అర్పించాలంటే శ్రేష్టమైనవి అర్పించాలి. ఏమండి, మన యొక్క దేవుడు కలిగజేసిన ప్రతి దానిలో ప్రథమ ఫలం దేవునికి ఇవ్వాలి. ప్రథమ ఫలం మాత్రమే కాదు, దానిలో నుంచి వస్తున్న నీకు వ్యవసాయం ఉందా, ఉద్యోగం ఉందా, పాడి పంటలు ఉన్నాయా, ప్రతి దానిలో నీకు వచ్చినటువంటి లాభంలో 10వ భాగం దేవుని భాగాన్ని దేవునికి ఇచ్చేయాలి. ఇవ్వట్లేదు అంటే నువ్వు కయీను సంబంధివి. నువ్వు ఇస్తున్నావంటే ఎవరి సంబంధివి? హేబెలు. కొంత ఇచ్చి కొంత ఇవ్వకపోవడం, మీరు అన్న ప్రశ్నకి ఆన్సర్ ఎవరంటే అననీయ సప్పీరా. కొంత దాచుకుని, చెప్పండి, కొంత తెచ్చిచ్చారు. పరిశుద్ధాత్మను మోసం చేసే పని పెట్టుకున్నారు అక్కడ. అననీయ, ఎందుకు నువ్వు యెహోవాని దేవుని పరిశుద్ధాత్మను మోసపరచడానికి చూసావు? సప్పీరా, ఈ భార్యాభర్తలకి ఎక్కడ ఐక్యత ఉండదండి. దేవుడిని మోసం చేయాలంటే, ఎదుటోళ్ళని మోసం చేయాలంటే భలే కూడుపట్టని అయిపోతారు. ఇద్దరు భార్యాభర్తలు అతుక్కుపోతారు. నేను ఎట్ట చెప్తానే, నువ్వు ఎట్ట చెప్పే. మరి మంచి విషయాల్లో తగలాడి సావరి అట్టాగా. ఎదుటోడిని పాడు చేయాలని, ఎదుటోడిని నాశనం చేయాలని, ఎదుటోడికి అబద్ధం చెప్పాలని, ఎదుటోడిని ముంచేయాలని, అలాంటి వాటిల్లో మిక్స్ అయిపోతారు కదా మీరు భార్యాభర్తలో. యేసు రక్తమే చేయం. దేవునికి మహిమ కలుగునుగా. ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు ఉంటే వెనకలాగే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు ఖచ్చితంగా. యువమని ప్రేరేపించేది పరిశుద్ధాత్మ. ఇవ్వద్దా, దాసుకో అనేది చెప్పరే సాతాను, దురాత్మ. ఒక ఆయన గంట ఇంట్లో శాలరీ వచ్చిందంట, చాలా తక్కువ వచ్చిందంట, కొంచెం తక్కువ పడిందంట నెల. ఏమండి పింఛని, ఏమండి పచారీ సరుకులు మానేద్దామా? ఏం తింటావే, ఏం తింటావు? మరి కరెంట్ బిల్ కట్టడం మానేనా? లైన్ మీద వచ్చి ఏం తీసుకెళ్ళిపోతాడు? పాలు బిల్ కట్టడం మానేనా? పాలలో ఏం చేస్తారు? ఆఖరులో అందంట దశంభాగం కట్టడం మానేనా అందంట. ఆ పని చేయి. అన్నింటిలో ఉన్నటువంటి భయం దేవుని దగ్గర ఎందుకు లేదు? కయీనుకి ఆ భయం లేదు. అర్థమవుతుందా? పనికిరాని తీగలో ఇది ఒక తీగ కింద లెక్కేసుకోవచ్చు మీరు. దేవుని స్తోత్రం చెప్పండి. సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మానక తమ కష్టార్జితులో దశంభాగం చెల్లిస్తే సంఘంలో పేదరికం ఉండదు. సంఘాన్ని బట్టి సంఘము ద్వారా సమాజ సేవ జరగాలి. సమాజ సేవ జరిగినప్పుడే ఆత్మలు ఆకర్షించబడతాయి. మీ ఆహారం నీళ్ల మీద వేయండి అంటే దాని అర్థం అది. నీళ్ల మీద అంటే జనాలకి మీ ఆహారాన్ని పంచిపెట్టనని అర్థం. మీరు ఇస్తున్న కానుక నేను ఒక్కడనే తింటలా. హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి వెళ్తున్నాయి, బాధల్లో ఉన్న వారికి వెళ్తున్నాయి, ఇబ్బందుల్లో ఉన్న వారికి వెళ్తున్నాయి. మీకు తెలియదు ఎంతమందికి వెళ్తున్నాయో. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి. నేను ఆల్రెడీ నీళ్ల మీద వేస్తున్నా. ఆ పంట ఎప్పుడు వస్తుందో తెలియదు. నా పిల్లలు కోసుకోవచ్చు ఆ పంట, మీ పిల్లలు కోసుకోవచ్చు ఆ పంట, చెప్పలేం. మీరు విత్తుతున్నారు పంట. ఎప్పుడు దేవుడు కన్నీటితో విత్తువాడు సంతోషకరమైన పంటకు వస్తాడు. కాబట్టి బలి గురించి చెప్తూనే ఉపదేశం చెప్తున్నాను. ఏంటి ఈరోజు ఉపదేశం అంటే, తొలిచూలు తెచ్చాడంట, బలమైనవి తెచ్చాడంట, శ్రేష్టమైనవి తెచ్చాడంట, ఆరోగ్యకరమైనవి తెచ్చాడంట. అందుకనే కొరింథీ పత్రికలో పౌలు గారు అంటారు, సనుగకయు విసుగకయు బలవంతముగా కాకయు ఉత్సాహంగా ఇవ్వాలంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఏడుగుట్టు మొహంతో ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారనే దాని అర్థం. అంతేగా దాని అర్థం. పిసినార్థనంగా ఏడుస్తా. రాత్రి చెప్పాను, మరలా చెబితే బాగోదులేండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 3వ మాట రాసుకోండి అమ్మా, టైం చాలా అయిపోతుంది. ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది ఇక్కడ, అసలు విషయాలు ఉన్నాయి. ఆదికాండం 22:13. ఇంకా నేను సింపుల్గా చెప్పుకుంటూ వెళ్తాను. మా సహోదరి రాజీ అంటది, మీరు అంతా ముందు చెప్పేసి ఆఖరిలో ఉన్న విషయాలన్నీ ఎలా ముగిసేస్తారేంటి అంటది మా రాజీ గారు. మరి టైం లేదు ఇక్కడ. అబ్రహాము కన్నులెత్తి చూడగా వదలో కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలు తన కుమారునికి మారుగా. అందరూ నా వెనకాల చెప్పండి, కిరణ్ కూడా చెప్పాలి, అందరూ చెప్పాలి. అబ్రహాము పొట్టేలను పట్టుకుని తన కుమారునికి మారుగా బలిగా అర్పించెను అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు అక్కడ మనం ఆ వాక్యాన్ని మనం ఎలా ఆపాదించుకోవాలి? యేసుక్రీస్తు, చెప్పండి, యేసుక్రీస్తు అను గొర్రె పిల్ల మనకి మారుగా బలి అయింది. ఇప్పుడు అర్థమైందా? అక్కడ ఇస్సాకు బలి అవ్వాలి, కానీ ఎవరు బలి అయ్యారు? పొట్టేలు. ఎవరా పొట్టేలు? యోహాను సువార్త 1:29 ఇదిగో లోకం పాపమును మోసుకొని పోవుచున్నా దేవుని గొర్రె పిల్ల.
అక్కడ ఇస్సాకుకు బలి మారుగా ఆ మాట చాలా ఇంపార్టెంట్. ఇస్సాకుకు మారుగా. ఇప్పుడు మనకి మారుగా 2000 సంవత్సరాల క్రితం కలవరి కొండపై యేసుక్రీస్తు అనే నాదుడు, యేసుక్రీస్తు అనే సర్వశక్తిమంతుడు, సర్వాధికారము కలిగిన దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు, యజ్ఞబలి పశువు అయ్యాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. మన పాప శాప విమోచన అర్థమై మనం ఇంకా బలులు ఇవ్వక్కర్లేదు. ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు. ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నిత్య జీవం గలవాడు. ఎందుకు బలి ఇవ్వమని ధర్మశాస్త్రంలో లేవ్యకాండంలో మనం చూస్తున్నాము అంటే, వినాలి జాగ్రత్తగా. అమ్మ, మీరు ఏదైనా పాపం చేస్తే పేదోళ్ళు అయితే గువ్వ పట్టండి, పావురం పట్టండి అనేవాళ్ళు. మీరు కొంచెం ఉన్నవాళ్ళు అయితే గొర్రె పట్టండి, పొట్టేళ్ళని పట్టండి, మేకపోతుని పట్టండి అనేవాళ్ళు. ఉన్నవాళ్ళు అయితే గొర్రెలు, మేకలు, పొట్టేళ్ళు. లేనోళ్ళు అయితే పావురం, గువ్వలో చిన్నవాటిని అర్పించేవాడు. ఏ విధంగా పాపం చేసిన వాడు బలి అర్పించాలి. ఆ బలి అర్పించినప్పుడు ఆ బలి జంతువు మీద తమ చేతులు పెట్టేవాళ్ళు. ఎవరైతే పాపం చేసి జంతువుని తీసుకొచ్చారో ఆ జంతువు మీద ఆ పాపము చేసినటువంటి వారు చేతులు పెడితే, అప్పుడు ఆ చేతుల మీద యాజకుడు కూడా చేతుల నుంచి ప్రార్థన చేసి వారి పాప భారాన్ని ఆ గొర్రె మీదకి పెట్టి, ఆ వాళ్ళ ఇశ్రాయేలీల పాప భారాన్ని ఏ గొర్రె మీద, వాళ్ళు తీసుకొచ్చిన గొర్రె మీద పెట్టి యాజకుడు ప్రార్థన చేయగా వాళ్ళు వారి పాపం నుంచి విడుదల పొందేవాళ్ళు. పాపము లేని ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి క్రీస్తుపూర్వం 750 సంవత్సరాల క్రితమే యెషయా భక్తుడు చెప్పాడండి. పాపము లేనివాడు ఆయన పాపముగా చేయబడ్డాడు. ఎండిన నేలలో మొలిచిన మొక్కవలే ఆయన పెరిగెను అని ప్రవచనం చెప్పాడు యెషయా. దూరదృష్టితో చూసి చెప్పిన మాట ప్రవచనం చెప్పాడు యెషయా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు బలెందుకయ్యారంటే, చాలా మంది తెలియక 3 మేకులు పీక్కోలేనడు ప్రజల్ని రక్షిస్తాడని విమర్శ చేసే వాళ్ళకి తెలియక మాట్లాడుతున్న మాట. ఆయన తన్ను తాను రక్షించుకోలేకపోవడం కాదు, మనందరినీ రక్షించడానికి ఆయన బలైపోయాడు. ఇంకా మరికొన్ని విషయాలు సాయంత్రం చెప్తా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన బలయ్యాడు కాబట్టి మనకి పరలోకం ఓపెన్ అయింది. ఆయన బలయ్యాడు కాబట్టి దేవాలయపు తెర పైనుంచి కిందకి చినిగింది. ఆయన బలయ్యాడు కాబట్టి అతి పరిశుద్ధ స్థలములో అడుగు పెట్టే అవకాశం కలిగింది. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. రాహాబు ఒక అన్యురాలు, రాహాబు ఒక వేశ్య. రాహాబు తన ఒళ్ళొమ్ముకుని వ్యభిచారం చేసే పచ్చి వేశ్య అని వాక్యం చెప్తుంది. అలాంటి వేశ్య క్రొత్త నిబంధన గ్రంథంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసమును బట్టి అని రాయబడింది. కారణం ఏంటో తెలుసా? వేగులు వారిని చేర్చుకుంది. ఆ వేగులు వారితో మాట్లాడుతుంది. యెహోవాను గురించి మేము విన్నప్పుడు మా గుండెలు అదిరిపోయినాయి. ఆయన దేవుడు, జీవము కలిగిన దేవుడు నోటితో ఒప్పుకుంది, హృదయం అంగీకరించింది, దేవుని కోసం బ్రతకడానికి తీర్మానం చేసుకుంది. వేశ్య జీవితాన్ని విడిచిపెట్టింది, పాప జీవితాన్ని విడిచిపెట్టేసింది. ఎప్పుడైతే ఆ వేగులు వారితో తీర్మానం చేసింది, నిబంధన చేసింది, మేము ఇక ఈ స్థలంలో ఉండను, మీతో పాటు నేను వచ్చేస్తాంది. అమ్మా, అయితే నీకొక మేము ఆనవాలిస్తున్నాం, నీకు ఒక ప్రమాణం చేస్తున్నాం, మీ ఇంటి వారి ప్రాణములకు మేమే ఉత్తరవాదులం. ఈ కిటికీ గుండా నీవు దించిన ఈ ఎర్రని దారం గుండా ఎవరైతే వస్తారో వాళ్ళను మేము సంహరించము, వాళ్ళు బ్రతుకుతారు అని వేగులు వారు వాగ్దానం ఇచ్చారు రాహాబుకి. ఆ రాహాబు స్థానంలో ఇప్పుడు నువ్వు నేనే ఉన్నాం. ఆ కిటికీ అంటే ఎవరో కాదు, యేసు ప్రభులు వారు. ఆ ఎర్రని దారం అంటే ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభుల రక్తానికి సాదృశ్యం. ఎవరైతే ఆయన రక్తము ద్వారా కడగబడతారో వారు పాప శాపము నుంచి విడిపించబడతారు, నిత్య స్వాస్థ్యంలోనికి చేర్చబడతారు. ఆ ఎర్రని దారం గుండా ఆమె వచ్చింది, ఆమె తల్లిదండ్రులు వచ్చారు, ఆమె అన్నదమ్ములు వచ్చారు, ఆమె అక్కచెల్లెములు వచ్చారు. అబ్బా, అద్భుతమైన విషయం, ఆమె కుటుంబ సభ్యులందరినీ తీసుకొచ్చేసిందంట. దిక్కుమాలిన బతుకులు మనవే, మనం ఒక్కలమే తగలాడుతున్నాం. ఎన్ని సంవత్సరాలు అయినా వాళ్ళ వెనకాల మనం వెళ్తాం, మన వెనకాల వాళ్ళని తీసుకురాం. సిగ్గుండాలి, బుద్ధి జ్ఞానం ఉండాలి. దేవుని యందు నువ్వు నిజమైన విశ్వాసం ఉంచితే నిజమైన దేవుని గురించిన తాపత్రయం నీకేది? తన వారందరినీ తీసుకొచ్చి ఆ ఎర్రని దారం కూడా దించింది, తన వాళ్ళందరినీ బతికించుకుంది. నీ వాళ్ళందరూ బతకొద్దా? నీ వాళ్ళందరూ నిత్య జీవానికి వెళ్ళొద్దా? పరలోక రాజ్యానికి చేరొద్దా? నువ్వు రక్షించబడితే సరిపోద్దా? నీ ఇంటి వారి పరిస్థితి ఏంటి? నీ బంధువుల పరిస్థితి ఏంటి? రాహాబు కిటికీ గుండా దించిన ఎర్రని దారం యేసయ్య రక్తానికి సాదృశ్యం. గట్టిగా చప్పలు కొడుతుంది అని మనం మహిమపడదాం. ఆ ఎర్రని దారం ఏదేను తోట దగ్గర బలి ఇచ్చినటువంటి జంతువుతో స్టార్ట్ అయ్యి యేసుక్రీస్తు ప్రభులు వారు బలి ఇచ్చిన కలవరి కొండ వరకు వచ్చింది ఆ దారం. అర్థమవుతుందా? ఇక ఈ నిర్గమాకాండము, లేవ్యాకాండము, ఈ సంఖ్యాకాండం వీటిలో ఇచ్చిన బలులన్నీ కూడా యేసు ప్రభులు వారికి ఛాయగా ఉన్నాయి. అది చదవండి, హెబ్రీ పత్రిక 8:5.
నేను ముగింపులోకి వస్తున్నాను. హెబ్రీ పత్రిక 8:5. ఆ చెల్లెమ్మ అడిగింది, అన్నయ్య ఎందుకు బలులు? ఇప్పుడు చెప్పాను ఎందుకు బలులు అంటే, హవ్వమ్మ ఆదాములు పాపం చేశారమ్మా. ఆ పాపం నుంచి దేవుడు వారి సిగ్గు కప్పడానికి, దేవుడు వారికి వస్త్రాలను ఇవ్వడానికి ఆ బలియాగం చేశారమ్మా. ఆ జంతువు ఎవరు కాదు, యేసు ప్రభువేనమ్మా. ఇదిగో ఆ చిహ్నం, ఆ యొక్క ఛాయ పరిశుద్ధ గ్రంథం ధర్మశాస్త్రం అంతా ఉన్నదమ్మా. ఎప్పుడైతే ఆయన ఈ భూమి మీదకి వచ్చి బలైపోయాడో ఇక బలులు ఒక్కర్లేదమ్మా అని చెప్పడం జరిగింది. సమాధానం మీ అందరికి కూడా అదే సమాధానం. మోషే గుడారము మార్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన అంతటి చొప్పున మాదిరి చొప్పున వస్తువులు చేయుటకు జాగ్రత్త పడము ప్రకారం ఈ యాజకులు అన్ని కలిపి చదవకూడదు. ఒక్కొక్క పదం చదవండి. సీరియస్గా ఉండాలి వాక్యం చదివేటప్పుడు. చదవండి. వస్తువుల ఛాయ అంటే యాజకులు వస్తువులు కూడా ఏ రూపకంగా ఉన్నారు? ఛాయారూపకంగా ఉన్నారు. ఇది మీరు నోట్ దిస్ పాయింట్. ఛాయ, ఆనాటి యాజకులు ఛాయ. ఎవరికి ఛాయ? ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి ఛాయ. ఆ వస్తువులు ఛాయ. ఎవరికి ఛాయ? ఛాయ ఛాయ అంటాడు, టీ అనుకుంటున్నారేమో కొంప తీసి. ఛాయ అంటే నీడమ్మా. ఇంగ్లీష్లో ఏమంటారు తమ్ముడా? షాడోనా? షాడో, నాట్ ఛాయ్. ఛాయ్ ఛాయ్ అంటే మళ్ళీ ఆ ఛాయ్ అనుకున్నారేమో, యేసు రక్తమే చేయం. ఛాయ అంటే షాడో, నీడ. అంటే నీడ యాజకులు. ఛాయారూపకంగా వస్తువులు ఉన్నాయి. ఆ నిజస్వరూపం ఎవరిలో? అది పాయింట్. వస్తువులంటే ప్రత్యక్షపు గుడారం గురించి చెప్పబడింది ఇక్కడ. ప్రత్యక్షపు గుడారంలో 3 భాగాలు ఉన్నాయి. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఆవరణములో 2 ఉంటాయి, పరిశుద్ధ స్థలంలో 2 ఉంటాయి, అతి పరిశుద్ధ స్థలంలో 2 ఉంటాయి. చెప్పండి, ఇక్కడ 2 ఉన్నప్పుడు అక్కడ 2 ఉండవు ఏంటి? ఏసు రక్తయ్య. ఆ ప్రాకారంలో ఏమున్నాయి అంటే బలి ఇచ్చేటటువంటి బలిపీఠం ఉంటుంది, తర్వాత గంగాలం ఉంటుంది. ఈ బలిపీఠానికి సాదృశ్యం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు కలవరి కొండకి సాదృశ్యం. ఆయన బలి అయిపోయాడు. ఇప్పుడు మనం కూడా బలిపీఠం దగ్గరికి రావాలి. ఆ బలిపీఠం దగ్గరికి వచ్చి మనం బలవ్వాలి. అంటే ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ మెడలు పెట్టాలి, నేను కత్తితో నరకాలి. అది కాదు, అది అక్షరార్థం. దానిలో ఉన్న ఆత్మీయార్థం ఏంటంటే, అమ్మలారా, అక్కలారా, చెల్లెలారా, అన్నదమ్ములారా, విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలియాగం. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని వాక్యం అనే ఖడ్గముతో మీరు నరకబడాలి. మీ తల మొండు నుంచి వేరవ్వాలి. ఇప్పుడు ఇంతవరకు లోకంలో ఉన్నంత వరకు మీ చిత్తానుసారంగా మీరు జీవించారు, కానీ ఇక మీదట సంఘమునకు శిరస్సు క్రీస్తే. ఇక ఆయన తల ఉండాలి మన మీద. మన తల ఉండడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. తర్వాత గంగాలం ఉంటుంది. ఆ గంగాల దగ్గర కాళ్ళు చేతులు కడుక్కోవాలంట. ఏంట ఇత్తడి గంగాలం? ఇత్తడి నిత్యత్వానికి సాదృశ్యం. ఆ గంగాలంలో ఉన్న నీళ్లు బాప్తిస్మానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. ఒక ఆయన అడిగాడు నన్ను, యేసు ప్రభు నందు బాప్తిస్మం తీసుకుంటేనే, బయట ఉన్న తమ్ముడు విన్నారా? వినబడుతుంది, అర్థమవుతుందా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒకళ్ళు అడిగారు నన్ను, యేసు ప్రభుల వారి నామంలో బాప్తిస్మం తీసుకుంటేనే పరలోకం, లేకపోతే పరలోకం వెళ్ళరు అంటున్నారు కదా. అప్పుడు ఒక ఆయన ఏమడిగాడంటే, మరి మోషే కాలంలో ఉన్న ఇజ్రాయేలీలందరూ కూడా నీటి బాప్తిస్మం పొందలేదుగా, వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారా అని అడిగారు. మరి వాళ్ళకి సమాధానం ఏం చెప్పనా? డౌట్ మీకు కూడా ఉందా? మీరు అలా అడిగితే ప్రశ్న వాళ్ళగా మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం చూడండి అమ్మా. 10వ అధ్యాయము 2వ వచనము. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. మోషే ఇక్కడ ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్నాడు. అమ్మలారా, అక్కలారా, చెల్లెలారా, అన్నలారా, తమ్ముళ్ళారా వినండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. డిస్టర్బ్ అవ్వకండి దయచేసి. మరలా చదువుతున్నాను. అందరూ నాయనకాలు చెప్పండి. అందరంటే ఐగుప్తు నుంచి విడిపించబడిన వాళ్ళందరూ. అర్థమవుతుందా? ఐగుప్తు నుంచి విడుదల పొందిన ఇశ్రాయేలీయులు వారందరూ మోషేను బట్టి చెప్పండి అమ్మా. మేఘంలోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. అవునా? మరి బలలో చేతి లేకపోతే పరలోకం ఉంది అంటున్నారుగా, మరి వాళ్ళేం తిన్నారు, వాళ్ళేం తాగారు? దానికి కూడా సమాధానం ఉంది. చదువుము. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. యాలయనగా తమ్మును గంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి. ఆ బండ
అసలు అద్భుతమైన విషయం చెప్పమంటారా? నేను అనుకున్నాను ఫస్ట్ స్టార్టింగ్లో నాకు ఈ వాక్య రిఫరెన్స్ తెలియక ముందు, ఈ వాక్య రిఫరెన్స్ నాకు అర్థం కాకముందు, బండను కొడితే నీళ్ళు వచ్చి ఉంటాయి, ఆ బండ అక్కడే ఉంటుంది, వీళ్ళు వెళ్తూ ఉంటే బండ అక్కడే ఉంటుంది, నీళ్ళు మాత్రమే వస్తున్నాయి, ఒక ఏరు కింద అయిపోయిందేమో అనుకున్నా. అలా కాదు, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటేనండి, అసలు చూడండి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండ, అంటే ఒక రాతి బండ ఇజ్రాయేలీలు ముందు వెళ్తుంటే ఆ వెనకాల ఇజ్రాయేల్ వెనకాల పడి బండ వెళ్ళిపోయిందంట కొట్టరేసి అప్పట్లో. ఒక బండ ఇజ్రాయేలీలు వెనకాల వెళ్ళిపోయిందంట, తమ్మును వెంబడించిన బండ. ఈరోజు నిన్ను నన్ను వెంబడిస్తుంది ఆ బండ. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. బండ సంబంధమైన ఒకే పానీయం తాగారంట, ఒకే ఆహారం తిన్నారంట. ఆకాశం నుంచి కురిచిన ఆ మన్నా క్రీస్తే. ఉందా లేదా? మన్నా క్రీస్తే. ఒకే ఆహారం తిన్నారు. ఇప్పుడు మనం ఒకే ఆహారం తిన్నాం లేదా ఆశ్రమ గారు? ఒక రొట్టె చేశారు, 2 రొట్టెలు చేశారా? ఆ రొట్టె నేను ఇక్కడ ప్రార్థన చేసి విరవాలి, మీరు ఇరవకూడదు, అది కూడా పాపం అయింది. దేవుని స్తోత్రం. ఎందుకు? ప్రభు ప్రేరేపించడం కాబట్టి చెప్తున్నా. ఇక్కడ చేతిలోకి తీసుకుని విరవబడాలి, అది మీ దగ్గర ఇరవబడకూడదు, ఇక్కడికి వచ్చాక ఇరవబడాలి. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. వాక్య ముగింపులోకి వస్తున్నాను. ఇక 4వ మాట రాసుకోండి. ఇక డౌట్ ఏమి ఉంటే తర్వాత అడగండి, నేను చెప్తాను. ఇప్పుడు ఏ గొర్రె పిల్లని తీసుకోవాలి, ఎలాంటి దాన్ని తీసుకోవాలో చూడండి. ఇప్పుడు ఈ విషయాలు కొత్త విషయాలు. నిర్గమకాండము 12వ అధ్యాయము. టైం అయిపోయింది, అయినా కూడా ఒక 10 నిమిషాలు ఉండాలి, తప్పదు మీ అందరూ కూడా. మిగిలిన విషయాలు ఈసారి మరల బల్లారాధనకు చెప్పుకుందాం వీలైతే. అన్నీ ఇప్పుడే చెప్పడం ఎందుకు, టైం అయిపోయింది కాబట్టి ముగించేస్తాం మంచిదేమో. సాయంత్రం కూడా ఉంది కాబట్టి నేను ముగించేస్తున్నాను. ఇక 4వ మాట వద్దు, 3 మాటలు చెప్పాను, ఇంకా 2 మాటలు ఉన్నాయి. ఈ 2 మాటలు ఇంకా ఎప్పుడైనా బల్లారాధన రోజున ప్రార్థన విందాం, తప్పదు. ఓకేనా? ఎందుకంటే మళ్ళీ ముబ్బట్టేసింది, మీరు వెళ్ళాలి, బల్లారాధన ఉంది, సాయంత్రం రావాలి, సాయంత్రం 6 గంటలకు రావాలి. కాబట్టి నేను 30 గంటే చెప్పాను వాక్యం. సాయంత్రం 6 గంటలకు రాకపోతే అప్పుడు చెప్తా. పాటలు పాడే అమ్మలక్కలు ఇంకా ముందు రావాలి. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు 3 విషయాలు చెప్పాను. ఒకటి, ఏదేను తోటలో బలైన బలి పశువు యేసుప్రభుల వారికి సాదృశ్యం. హేబేలు యొక్క అర్పణ యేసుప్రభుల వారికి సాదృశ్యం. అబ్రహాము గారు ఇచ్చిన పొట్టేలు యేసుప్రభుల వారికి సాదృశ్యం. ఇక ఆ బలులన్నీ కూడా ముగించబడ్డాయి. ఇప్పుడు ఆ బలియాగం క్రీస్తులు నెరవేర్చబడింది. ఇక మనం బలులు ఇవ్వక్కర్లేదు, ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు. సరిగ్గా కూర్చో, సిట్ రైట్. అది సరే, తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ఇంకా ఎవరికైనా సందేహాలు ఉంటే అడగొచ్చు. అప్పుడు బలులు ఎందుకున్నాయి, ఇప్పుడు బలులు ఎందుకు లేవు? అప్పుడు బలులు ఎందుకున్నాయంటే ఛాయ, యేసు ప్రభుల వారికి ఛాయారూపకమై ఉన్నాయి. బలులు ఇవ్వాలి. అప్పుడు ఆయనే వచ్చి బలైపోయి ఇంకా బలు ఎందుకు? ఇక బలు ఇవ్వక్కర్లా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ సమయంలో విత్తబడిన వాక్యమని విత్తనం బిడ్డలందరి హృదయాల్లో నీరు కట్టి ఫలించునుగా కానీ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరూ మోకాళ్ళ మీదకి వచ్చేయండి. అది క్లోజ్ చేసి పక్కన